Welcome to Bradspark YouTube channel. Today we are discussing about the mock test 1 on utilization and control systems. Question number 1. A negative feedback control system has a forward transfer function GS is equal to 10 by S into S plus 2 and the feedback transfer function is HS is equal to 1. The closed loop transfer function is closed loop transfer function అంటే GS by 1 plus GS into HS అనమాట. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ TS కావాలంటే GS ప్లస్ లో మనము GS ఇచ్చే 10 by S into S plus 2 ఇచ్చారన్నమాట. దాని వాల్యూ సబ్మిట్ చేస్తాము. డివైడెడ్ బై 1 ప్లస్ మళ్ళీ GS ప్లస్ లో సేమ్ వాల్యూ సబ్మిట్ చేస్తాము ఇంటూ HS is equal to 1 అన్నమాట. మనం దాన్ని సింప్లిఫై చేస్తే TS is equal to 10 by S into S plus 2 వస్తుంది. డివైడెడ్ బై S into S plus 2 ప్లస్ 10 by S into S plus 2 అనమాట. ఇక్కడ రెడ్ కలర్ లో ఉండే S into S plus 2 కింద పై న్యూమరేటర్ లో డినామినేటర్ లో రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తాం అన్నమాట. క్యాన్సిల్ చేసిన తర్వాత ఫైనల్ గా వచ్చేసి మనకు 10 by S square plus 2S plus 10 వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో A is the answer. Question number 2. For the system GS is equal to K by S into S plus 4, HS is equal to 1. The closed loop characteristic equation is జనరల్గా క్లోజ్ లూప్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే 1 plus GS into HS అనమాట. మనకు GS వాల్యూ ఇచ్చారు, HS వాల్యూ ఇచ్చారు. ఇచ్చిన వాటిలో మనం సబ్మిట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి S square plus 4S plus K is equal to 0 అన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 3. A feedback system has a GS is equal to K by S into S plus 1, HS is equal to 0.1. The closed loop transfer function is closed loop transfer function అంటే GS by 1 plus GS into HS అన్నమాట. ఇక్కడ మనకు GS వాల్యూ వచ్చేసి K by S square ప్లస్ S అన్నమాట. అది ఎలా వచ్చిందంటే S into S plus 1 మనము సింప్లిఫై చేస్తే అలా వస్తుంది. డివైడెడ్ బై 1 ప్లస్ మళ్ళీ GS వాల్యూ K by S square ప్లస్ S, HS వాల్యూ వచ్చేసి 0.1 అన్నమాట. కింద 1 ప్లస్ GS ప్లస్ HS ఉంది కదా, ఆ వాల్యూని మనం తీసుకుని ఆ వాల్యూ మాత్రమే ఫస్ట్ సింప్లిఫై చేద్దాము. అంటే డినామినేటర్లో ఉండే వాల్యూ సింప్లిఫై చేస్తే మనకు అదేమవుతుందంటే 1 ప్లస్ 0.1 K by S square ప్లస్ S అన్నమాట. దాన్ని సింప్లిఫై చేస్తే S square ప్లస్ S ప్లస్ 0.1 K by S square ప్లస్ S వస్తుంది అన్నమాట. ఆ వచ్చిన దాన్ని మనము 1 ప్లస్ GS ప్లస్ HS ప్లస్ లో సబ్మిట్ చేస్తే మనకు TS is equal to GS వాల్యూ సబ్మిట్ చేస్తాము. తర్వాత వచ్చేసి 1 ప్లస్ GS ప్లస్ HS వాల్యూ మనకు ఆల్రెడీ S square ప్లస్ S ప్లస్ 0.1 K by S square ప్లస్ S వచ్చింది. ఆ వాల్యూను సబ్మిట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మన రెడ్ మార్క్ ఉన్న చోట కొంచెం ప్లస్ ఉండాలి, చోట ఈక్వల్ పడింది. ఫైనల్గా సింప్లిఫై చేస్తే TS is equal to K by S square ప్లస్ S ప్లస్ 0.1 K వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో A is the answer. ఇచ్చిన వాటిలో A is the answer. అక్కడ C అనేది రాంగ్ గా నొటేషన్ పడింది అన్నమాట. ఓకే. 4. The principal advantage of a negative feedback in control system is కంట్రోల్ సిస్టమ్ లో వచ్చేసి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకు ఇచ్చేస్తామంటే రిడ్యూసెస్ సిస్టమ్ సెన్సిటివిటీ టు పారామీటర్ వేరియేషన్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో C is the answer. జనరల్గా వచ్చేసి క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే 1 ప్లస్ GS అంటే HS అనమాట. 5. నెగటివ్ ఫీడ్బ్యాక్ జనరలీ ఇంక్రీజెస్ ది బ్యాండ్ విడ్త్. ఇచ్చిన వాటిలో A is the answer. Question number 6. A unity feedback system has a GS is equal to K by S into S plus 2 into S plus 5 అన్నమాట. ద సిస్టమ్ టైప్ ఈజ్ జనరల్గా మనకు డినామినేటర్లో ఇచ్చిన S ఇంటూ S plus 2 ఇంటూ S plus 5 ఉంది కదా, కామన్గా ఉండే ఎస్లో దాని పవర్ చూస్తాం అన్నమాట. ఇక్కడ పవర్ ఇస్ ఈక్వల్ టు 1 అన్నమాట. కాబట్టి ఇది టైప్ 1 అన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఫర్ ఏ టైప్ 1 యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఈజ్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు టైప్ 1కి వచ్చేసి మనకు ESS is equal to 1 by 1 plus KP అనమాట. స్టెప్ నెక్స్ట్ టు ఇన్ఫినిటీ సబ్మిట్ చేస్తే 1 by 1 plus ఇన్ఫినిటీ is equal to 0 వస్తుంది అన్నమాట. ESS is equal to 0. సో B ఇచ్చిన వాటిలో B is the answer. క్వశ్చన్ నెంబర్ 8. ఫర్ ఏ టైప్ 1 సిస్టమ్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ యూనిట్ ర్యాంప్ యూనిట్ ఈజ్ యూనిట్ ర్యాంప్ అంటే స్టడీ స్టేట్లో ESS is equal to 1 by KV అనమాట. ఇచ్చిన వాటిల్లో C is the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9.
For a type 2 system subjected to a unit parabolic input, steady state error is type 2 system లో మనకు వచ్చేసి యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ is equal to Ka is equal to s tends to 0 లిమిట్ s స్క్వేర్ gs into hs అనమాట. ఫర్ పెరాబోలిక్ ఇన్పుట్ వచ్చేసి es is equal to 1/Ka అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో B is the answer. Question number 10. Which statement regarding positive feedback is correct? Question option A. It always improves stability. Wrong. B. It always reduces gain. Wrong. It can reduce stability margin. Is correct. D వచ్చేసి it always eliminates steady state error. No. కాబట్టి ఇచ్చిన వాటిల్లో C is the answer. Number 11. The closed loop transfer function of a negative feedback system is. నెగటివ్ ఫీడ్బ్యాక్ సిస్టంలో క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే జిఎస్ బై 1 ప్లస్ జిఎస్ ఉంటే హెచ్ఎస్ అనమాట. అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫంక్షన్ వచ్చేసి జిఎస్ బై 1 మైనస్ జిఎస్ ఉంటే హెచ్ఎస్ అనమాట. కానీ ఇక్కడ నెగటివ్ ఫీడ్బ్యాక్ అడిగారు కాబట్టి బి ఈస్ ది ఆన్సర్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 12. ఏ సిస్టమ్ హ్యాస్ ఏ జిఎస్ ఇస్ ఈక్వల్ టు 5/s+2 విత్ యూనిటీ ఫీడ్బ్యాక్. ద క్లోజ్ లూప్ పోల్ ఈజ్ జిఎస్ జనరల్గా ఏంటంటే మనకు క్లోజ్ లూప్ యొక్క పోల్ కనుక్కోవాలంటే 1 ప్లస్ జిఎస్ ఇంటూ హెచ్ఎస్ ఇస్క్వల్ టు 0 అన్నమాట. ఇక్కడ హెచ్ఎస్ ఇస్క్వల్ టు యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి 1 ఉంటుంది. 1 ప్లస్ జిఎస్ వాల్యూ వచ్చేసి ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తాము. ఈక్వల్ టు 0 చేస్తే కట్టినప్పుడు మనకు s+2 కింద వస్తుంది. 1 ఉంది కాబట్టి 1 దగ్గర వచ్చేసి s+2 వస్తుంది +5 అన్నమాట. ఈ s+2 వచ్చేసి నెక్స్ట్ స్టెప్ లో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఇంటూ s+2 వచ్చేసి 0 అయిపోతుంది. అలాగే వచ్చేసి పైన న్యూమరేటర్లో వచ్చేసి s+2 + 5 ఉంటుంది అనమాట. s+7 is equal to 0 అవుతుంది. సో s is equal to -7. ఇచ్చిన వాటిలో C is the answer. క్వశ్చన్ నెంబర్ 13. కన్సిడర్ gs is equal to k into s+3 by s into s+2 with unity feedback. The characteristic equation is. కాబట్టి యూనిటీ ఫీడ్బ్యాక్ అంటే 1 ప్లస్ gs into hs. hs is equal to యూనిటీ 1 ఇచ్చారన్నమాట. కాబట్టి 1 ప్లస్ gs is equal to 0. మనకు జిఎస్ వాల్యూ ఇచ్చారన్నమాట. ఆ వాల్యూని సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి s² + 2s + k into s+3 = 0. A is the answer. Question number 14. A control system has gs into hs = 20 at a particular frequency. Its approximate sensitivity to change in g is. ఇక్కడ వచ్చేసి మనకు సెన్సిటివిటీ ఫార్ములా ఏంటంటే 1/1 + gh అన్నమాట. ఇక్కడ జిహెచ్ వాల్యూ వచ్చేసి ప్రాబ్లంలో 20 ఇచ్చారు. మనం సబ్మిట్ చేస్తే 1/21 ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఏ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ ఈజ్ పర్టికులర్లీ యూజ్ఫుల్ బికాస్ ఇట్. బ్లాక్ డయాగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కన్వర్ట్ ది సిస్టమ్ ఇంటూ ఏ ఈక్వలెంట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే ఎందుకంటే బ్లాక్ డయాగ్రామ్ వచ్చేసి ఏం చేస్తుందంటే రిడక్షన్ ది ప్రెజర్ ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్స్ అన్నమాట. వైల్ సింప్లింగ్ ఇంటర్ కనెక్టెడ్ బ్లాక్స్ అంటే ఇంటర్ కనెక్ట్ బ్లాక్స్ సింప్లిఫై చేయడానికి బ్లాక్ డయాగ్రామ్స్ యూజ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 16. ఫర్ ఏ 2 బ్లాక్స్ G1 and G2 కనెక్టెడ్ ఇన్ క్యాస్కేడ్, ద ఈక్వలెంట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్. క్యాస్కేడ్ లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి G1 into G2 ఇచ్చిన వాటిలో C is the answer. క్వశ్చన్ నెంబర్ 17. 2 blocks connected in parallel with the same input have equivalent transfer function. అవుట్పుట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే G1 + G2 అని ఉంటుంది, లేకపోతే G1 - G2 ఉంటుంది అనమాట. కానీ ఇచ్చిన ఆప్షన్ సిలో వచ్చేసి G1 - G2 ఓన్లీ అన్నారన్నమాట. అంటే పాజిటివ్ కాదు అని చెప్పారు కాబట్టి సి కాదు. అలాగే వచ్చేసి ఏ వచ్చేసి G1 G2 అది కాదు. డి వచ్చేసి 1/G1 + G2 అది కాదన్నమాట. కానీ బిలో వచ్చేసి G1 + G2 ఇచ్చారు. అంటే ఇది కూడా G1 + G2 కానీ ఆర్ G1 - G2 కానీ రెండు ఆప్షన్లో రెండు ఏదో ఒకటి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక ఆప్షన్ కాబట్టి ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. ఏ సిస్టమ్ విత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ts = 10/s+10 హ్యాస్ DC గెయిన్. ఇక్కడ వచ్చేసి DC గెయిన్ అంటే s = 0 సబ్మిట్ చేస్తే మనకు ఇచ్చిన వాటిలో 1 వస్తుంది అన్నమాట ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో బి ఇచ్చిన ఆప్షన్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. ద పోల్స్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ప్రైమరీ డిటర్మిన్స్ ది. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో వచ్చేసి పోల్స్ ఏం డిటర్మిన్ చేస్తా అంటే న్యాచురల్ మోడ్స్, స్టెబిలిటీ, ట్రాన్సియంట్ రెస్పాన్స్ అండ్ సిస్టమ్ డైనమిక్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. ఏ జీరో ఇన్ ది
రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ జనరల్లీ ప్రొడ్యూసెస్ ది ఎస్ ప్లేన్ లో రైట్ సైడ్ ఉండే జీరో ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకు నాన్ మినిమం ఫేస్ బిహేవియర్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ gs is equal to 10 by s into s plus 5. The velocity error constant is, ఇక్కడ వచ్చేసి వెలాసిటీ ఎర్రర్ kv is equal to the s tends to 0 లిమిట్స్ ఆఫ్ gs అనమాట. అంటే s is equal to 0 అనమాట. gs ఫంక్షన్ వచ్చేసి s is equal to 0 సబ్మిట్ చేస్తే మనకు 10 by 0 plus 5 is equal to 10 by 5 వస్తుంది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఈఎస్ఎస్ కనుక్కోమన్నారు అనుకో, అప్పుడు ర్యాంప్ వచ్చేసి 1/2 వస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 22. ఫర్ ద సిస్టమ్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 21, స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ యూనిట్ ర్యాంప్ ఈజ్. యూనిట్ ర్యాంప్ అంటే మనకు స్టడీ స్టేట్ ఎర్రర్ మెజర్ చేసినప్పుడు 1/kv అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కేవీ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసింటే వచ్చింది. ఇక్కడ ఈఎస్ ఇస్ ఈక్వల్ టు 1/kv కావాలి కాబట్టి ఫైనల్ గా వచ్చేసి మనకు 0.5 వస్తుంది అనమాట. 1/2 వాల్యూ వచ్చేసి 0.5. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. ఫర్ జిఎస్ ఇస్ ఈక్వల్ టు k by s square into s plus 3 యూనిటీ ఫీడ్బ్యాక్ ఆ సిస్టమ్ ఈజ్. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ లో వచ్చేసి మనకు స్టార్టింగ్ టర్మ్ లో వచ్చేసి ఎస్ కు స్క్వేర్ ఉంది కాబట్టి వచ్చేసి టైప్ 2 అనమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఫర్ ఏ టైప్ 2 సిస్టమ్ ద స్టడీ స్టేట్ ఎర్రర్ టు ఏ ర్యాంప్ ఇన్పుట్ ఈజ్. టైప్ 2 సిస్టమ్ వచ్చేసి ర్యాంప్ ఇన్పుట్స్ అప్లై చేస్తే స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చేసి 0 ఉంటుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. ఏ టైప్ 0 సిస్టమ్ సబ్జెక్ట్ టు ఏ ర్యాంప్ ఇన్పుట్ హ్యాస్. 0 సిస్టమ్కి ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేస్తే మనకు వచ్చేసి ఇన్ఫినిటీ ఎర్రర్ వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. టైప్ 2కి వచ్చి 0 వస్తుంది, టైప్ 0కి వచ్చేసి ఇన్ఫినిటీ వస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 26. ద పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఈజ్. పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ కావాలంటే మనకు లిమిట్ ఆఫ్ s tends to 0 gs అంటే hs. ఇది ఈక్వేషన్ అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. ఇంక్రీజింగ్ k ఇన్ ఏ టైప్ 1 సిస్టమ్ జనరల్ టైప్ 1 సిస్టమ్ లో వచ్చేసి kv ఇస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ k ఉంటుంది. స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చేసి ESS is equal to 1/kv అవుతుందన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 1/k. బోత్ ఆర్ ఇన్ యూనివర్సలీ ప్రపోర్షనల్ టు. సో కేవీ ఇంక్రీజ్ చేస్తే మనకు వచ్చేసి స్టడీ స్టేట్ ఎర్రర్ రిడ్యూస్ అవుతుంది. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. ఏ టైప్ 1 యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ హ్యాస్ కేవీ ఇస్ ఈక్వల్ 25 ఫర్ ఏ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్. యూనిట్ ర్యాంప్ ఇన్పుట్ వచ్చినప్పుడు ESS is equal to 1/kv is the formula. 1/25 is equal to 0.04. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. ఫర్ ఏ టైప్ 2 సిస్టమ్ విత్ k is equal to 50 పారాబోలిక్ ఇన్పుట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్. మనకు వచ్చేసి టైప్ 2 సిస్టమ్ లో ఇక్కడ KA వాల్యూ ఇచ్చారు కాబట్టి ES is equal to 1/KA. k is equal to 50 ఇచ్చారు. దట్ ఈస్ ఈక్వల్ టు 1/50 is equal to 0.02. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. KA మీన్స్ యాక్సిలరేషన్ ఎర్రర్. Question number 30. The final value theorem can be applied to a function of t if function of t కి మనం అప్లై చేసినప్పుడు t is equal to infinite అవుతుంది. నెక్స్ట్ దానికి s డొమైన్ లోకి మార్చినప్పుడు s tends to 0 లిమిట్ ఆఫ్ s ఇంటూ ఫంక్షన్ ఆఫ్ s అనమాట. దిస్ ఈస్ ది థియరమ్ స్టెబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై అయినట్టు. కాబట్టి all poles of s and f of s is lie in the left half plane except possibility is a simple pole at origin. ఇచ్చిన వాటిలో ఏ is the answer. 31. The root criterion determines. రూట్ క్రిటీరియన్ ఏం డిటర్మిన్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ రూట్స్ ఇన్ ది రైట్ హాఫ్ ప్లేన్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి is the answer. క్వశ్చన్ నెంబర్ 32. ఫర్ ఏ s cube plus 2s square plus 3s plus 4 is equal to 0. The first column of the రూట్ యారో ఈజ్. ఇక్కడ మనకు ఇచ్చిన ఈక్వేషన్ కు మనం ఎస్ క్యూబ్ ఎస్ స్క్వేర్ S1 ఫస్ట్ కాలం సెకండ్ కాలం వాల్యూస్ రాస్తే ఎస్ క్యూబ్ లో వచ్చేసి 1 వస్తుంది. ఎస్ క్యూబ్ లో దగ్గర ముందు వచ్చేసి 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. అలాగే ఎస్ దగ్గర వచ్చేసి సెకండ్ కాలంలో 3 ఉంది కాబట్టి 3 వస్తుంది. అలాగే వచ్చేసి ఎస్ స్క్వేర్
టర్మ్ లో వచ్చేసి బిఫోర్ వచ్చేసి 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. అలాగే వచ్చేసి ఇండిపెండెంట్ దగ్గర వచ్చేసి 4 ఉంది. అలాగే S1 దగ్గర వచ్చేసి మనం వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అన్నమాట. 2 into 3 minus 1 into 4 డివైడ్ బై ఎస్ స్క్వేర్ దగ్గర ఉండే టర్మ్ చేస్తాం బై 2 అనమాట. ఓకే, మనకు ఫైనల్ గా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కాలంలో చూస్తే 1 2 1 4 అన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33, ద పాలినామినల్ s³ plus 2s² plus s plus 2 is equal to 0 హ్యాస్, మనం వచ్చేసి దానికి రూట్స్ వస్తాయి. s³ s² s1 కు 1 1 2 2 0 0 వస్తుంది అనమాట. ఇక్కడ S1 లో వచ్చేసి 0 ఎందుకు వచ్చిందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 into 1 minus 1 into 2 దట్ ఈస్ ఈక్వల్ టు 0 వస్తుంది అనమాట. ఇలాగా ఫస్ట్ కాలంలో 0 వస్తే దానికి వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్ ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 34, ఫర్ ఎ స్టెబిలిటీ ఆఫ్ ఏ s³ plus a into s² plus b into s plus c equal to 0, necessary conditions including. ఇక్కడ వచ్చి థర్డ్ ఆర్ పాలినామియల్ ఫంక్షన్ కండిషన్ ఏంటంటే a greater than 0, b greater than 0, c greater than 0, ab greater than c అనమాట. ఇది స్టాండర్డ్ కండిషన్స్ అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35, ఫర్ s³ plus 5 into s² plus 6s plus k is equal to 0, the stability condition is. స్టెబిలిటీ కండిషన్ రాయాలంటే మనము వాటి ఫ్యాక్టర్స్ రాయాలన్నమాట. s³ వచ్చేసి 1 6, s² వచ్చేసి 5 k, S1 వచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 into 6 minus 1 into k డివైడ్ బై s² దగ్గర వచ్చేసి 5 దగ్గర 5 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం అన్నమాట. అప్పుడు చేస్తే మనకు వచ్చేసి ఏమవుతుందంటే 30 వచ్చేసి 30 minus k వస్తుంది అన్నమాట. అంటే 30 వచ్చేసి గ్రేటర్ దాన్ k అన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36, అకరెన్స్ ఆఫ్ ఎ కంప్లీట్ రో ఆఫ్ జీరోస్ ఇన్ ది ట్రూత్ టేబుల్ ఇండికేట్స్. ట్రూత్ టేబుల్ వచ్చేసి కంప్లీట్ జీరోస్ అంటే ఏమి ఇండికేట్ చేస్తుందంటే సిమెట్రిక్ రూట్స్ అబౌట్ ఆరిజిన్. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 37, ఇన్ ది రూట్ arrow an entire rows of 0 is handled using auxiliary polynomials. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 38, a 0 in the first column of a truth table is normally handled by. వచ్చేసి ఫస్ట్ కాలంలో జీరోస్ ఉంటే ఎవరు ఇండికేట్ చేస్తుందంటే రీప్లేసింగ్ ది 0 విత్ ఏ స్మాల్ పాజిటివ్ ఇస్రా అనమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39, ఇఫ్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ ఏ రూత్ టేబుల్ హ్యాస్ 3 సైన్స్ చేంజెస్ ఆ సిస్టమ్ హ్యాస్. ఎన్నిసార్లు చేంజ్ చేస్తే అన్నిసార్లు అన్ని నెంబర్లు వచ్చేసి RHP రూట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 times 3 సైన్స్ మారాయి కాబట్టి 3 RHP రూట్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40, ఫర్ ఎ స్టేబుల్ సిస్టమ్ ఆల్ ఎంట్రీస్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ ఆఫ్ ది రూట్ ఏరియా మస్ట్ హ్యావ్ సేమ్ సైన్ ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ సిస్టమ్ స్టేబుల్ గా ఉన్నట్లు లెక్క అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఫర్ S4 plus 2 into s³ plus 3 into s² plus 4s plus 5, the first 2 rows are. ఇక్కడ మనము s³ s² రాస్తే ఫస్ట్ వచ్చేసి S4 కి వచ్చేసి స్టాండర్డ్ నెంబర్ వచ్చేసి ఏం లేదు, కాన్స్టెంట్ నెంబర్ ఏం లేదు కాబట్టి 1 రాసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి s² కి వచ్చేసి 3 రాస్తాము. అలాగే వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ 5 అన్నమాట. 1 3 5 రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి 2 4 0 రాస్తాం అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. రూత్ క్రైటీరియన్ ఈజ్ ప్రైమర్లీ ఏ. రూత్ క్రైటీరియన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఆల్జిబ్రిక్ స్టెబిలిటీ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43, ఏ సిస్టమ్ హ్యాస్ ఏ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ S4 plus 2s³ plus 3s² plus 4s plus k ఫర్ స్టెబిలిటీ విచ్ కండిషన్ మస్ట్ బి ఫస్ట్ సాటిస్ఫైడ్. ఇక్కడ కే వాల్యూ ఎలా ఉండాలంటే ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఉంటేనే ఆ సిస్టమ్ స్టేబుల్ అవుతుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 44, ద మార్జినల్ స్టెబిలిటీ కండిషన్ ఇన్ రూట్ అనాలిసిస్ ఇస్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ది రూట్స్ ఆన్ ఇమాజినరీ యాక్సిస్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అప్పుడు వచ్చేసి రూట్స్ వచ్చేసి ఇమాజినరీ యాక్సిస్ ఉంటే
స్టెబిలిటీ వచ్చేసి మార్జినల్ గా ఉంటుంది అన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. రూత్ ఆర్ విచ్ క్రిటీరియన్ కెనాట్ డైరెక్ట్ ప్రొవైడ్స్. ఆర్హెచ్ క్రిటీరియా వచ్చేసి డైరెక్ట్ గా ఏం ప్రొవైడ్ చేద్దంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ ఆఫ్ ఆల్ పోల్స్. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. ద Nyquist criterion is based primarily on open loop frequency response. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. ద క్రిటికల్ పాయింట్ ఇన్ ఏ Nyquist plot for a negative feedback is. ఇక్కడ వచ్చేసి -1 ప్లస్ J0. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్ వాల్యూ అనమాట. ఎందుకంటే మనము ఈ వాల్యూని డైరెక్ట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 48. ఏ క్లాక్ వైజ్ encirclement of a -1 plus J0 corresponds to the positive direction under conventional Nyquist అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. ఏ క్లాక్ వైజ్ encirclement of -1 plus J0 corresponds to the. ఏమవుతుందంటే కన్వెన్షనల్ Nyquist ఫార్మేషన్ చేసినప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఉండాలన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. Question number 49. For a stability open loop system, if the Nyquist flat does not encircle -1, the closed loop system has ఆ సిస్టమ్ అయితే స్టేబుల్ గా ఉంటుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. గెయిన్ మార్జిన్ ఈజ్ మెజర్డ్ అట్. గెయిన్ మార్జిన్ ఎప్పుడు మెజర్ చేస్తాం అంటే ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం మెజర్ చేస్తాం. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఎందుకంటే ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ది angle of g of j omega into h of j omega is equal to -180 degrees and gm is equal to 1 by gh అనమాట. క్వశ్చన్ నెంబర్ 51. ఫేస్ మార్జిన్ ఈజ్ మెజర్డ్ అట్. ఫేస్ మార్జిన్ వచ్చేసి గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మెజర్ చేస్తాం. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఇక్కడ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ gh is equal to 1 ఉంటుంది అండ్ ఫేస్ మాడ్యులస్ వచ్చేసి 180 degrees ప్లస్ యాంగిల్ ఆఫ్ gh ఉంటుంది అనమాట. గెయిన్ మార్జిన్ ఇంతకుముందు ప్రాబ్లం బిఫోర్ ప్రాబ్లం వచ్చేసి గెయిన్ మార్జిన్ ఎక్కడ మీద చేస్తాం అంటే ఫేస్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ రెండు వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ 52. ఇఫ్ ద ఫేస్ అట్ గెయిన్ క్రాస్ ఓవర్ ఈజ్ -135 degrees, ఫేస్ మార్జిన్ ఈజ్. మన ఫేస్ మార్జిన్ ఫార్ములా ఏంటంటే 180 మైనస్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనమాట. మనకు వచ్చే ఫేస్ మార్జిన్ కావాలంటే 180 మైనస్ 135 is equal to 45 degrees. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. 3. ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎట్ ఫేస్ క్రాస్ ఓవర్ ఈజ్ 0.25, గెయిన్ మార్జిన్ ఈజ్. ఇప్పుడు వచ్చేసి మనకు మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, ఫేస్ క్రాస్ ఓవర్ దగ్గర వచ్చేసి మనం వచ్చేసి గెయిన్ మార్జిన్ అనుకోమన్నారు. మనకు ఫార్ములా ఏంటంటే గెయిన్ మార్జిన్ ఇస్ ఈక్వల్ టు 1 బై ఫేస్ క్రాస్ ఓవర్ మ్యాగ్నిట్యూడ్ అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు గెయిన్ మార్జిన్ ఇస్ ఈక్వల్ టు 1 బై 0.25 is equal to 4 అన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 54. ఏ ఫస్ట్ ఆర్డర్ ఫోల్ కాంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ వాట్ హై ఫ్రీక్వెన్సీ స్లోప్ టు ఏ బోర్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లాట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ స్లోప్ టు బోర్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లాట్ వచ్చేసి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే -20 dB ఫర్ డికేట్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. ఏ ఫస్ట్ ఆర్డర్ జీరో కాంట్రిబ్యూట్స్. ఫస్ట్ ఆర్డర్లో వచ్చేసి జీరో కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మనకు వచ్చేసి +20 dB ఫర్ డికేట్స్ వస్తుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. యాన్ ఇంటిజర్ 1/s కాంట్రిబ్యూట్స్ ఫేస్ అనమాట. 1/s కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఇంటిజర్ వచ్చేసి మనకు -90 degrees ఉంటుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57. ఏ డిఫరెన్షియేటర్ ఎస్ కాంట్రిబ్యూట్స్. డిఫరెన్షియేటర్ కాంట్రిబ్యూట్ చేయాలంటే +90 degrees ఉండాలి. అదే ఇంతకుముందు ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేటర్ 1/s కాంట్రిబ్యూట్ చేయాలంటే -90 ఉండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. ద అసిమ్ప్టెడ్ మ్యాగ్నిట్యూడ్ ఫోల్స్ ఆఫ్ ఏ జిఎస్ ఇస్ ఈక్వల్ టు s బై s + 2 × 10 అన్నమాట. ఎట్ సఫిషియెంట్లీ హై ఫ్రీక్వెన్సీ ఈజ్. జనరల్గా వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసి 2 పోల్స్ ఉంటాయి. ఒక పోల్ వాల్యూ వచ్చేసి -20 అన్నమాట. -20 -20 is equal to -40 dB ఫర్ డికేట్స్. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఫర్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ విత్ డాంపింగ్ రేషియో ఇప్సిలాన్ లెస్ దాన్ హాఫ్ అనమాట. రెజొనెన్స్ ఈజ్. రెజొనెన్స్ ఫామ్ కావాలంటే కండిషన్ ఏంటంటే ఇప్సిలాన్ వచ్చేసి లెస్ దాన్ హాఫ్ ఉంటేనే రెజొనెన్స్ అనేది ఫామ్ అవుతుంది.
ఇచ్చిన వాటిల్లో ఏ పాసిబుల్ ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. ఇంక్రీజింగ్ డాంపింగ్ రేషియో జనరలీ. డాంపింగ్ రేషియో ఇంక్రీజ్ చేస్తే మనకు వచ్చేసి రెజనెంట్ ఫిక్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఏ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇది. కంట్రోల్ సిస్టమ్ లో వచ్చేసి బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేస్తే ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది, నా సెన్సిటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 62. ఫర్ ఏ స్టేబుల్ సిస్టమ్ ఏ పాజిటివ్ ఫేస్ మార్జిన్ జనరల్లీ ఇండికేట్స్. పాజిటివ్ ఫేస్ మార్జిన్ ఏది ఇండికేట్ చేస్తుంది అంటే గ్రేటర్ రిలయబిలిటీ స్టెబిలిటీ అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. ఇఫ్ ది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కంటైన్స్ ఎన్ మోర్ పోల్స్ దాన్ జీరోస్, అంటే వచ్చేసి జీరోస్ కన్నా ఎన్ మోర్ పోల్స్ అనమాట ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో. అప్పుడు వచ్చేసి ఇట్స్ హై ఫ్రీక్వెన్సీ బోర్డ్ మ్యాగ్నిట్యూడ్ స్లోప్ ఈజ్. హై ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసి మనము ఇంతకుముందు ప్రాబ్లంలో చూసాము 2 పోల్స్ ఉండేటి అనమాట. ఈచ్ పోల్ వచ్చేసి -20 dB ఫర్ డికేట్స్ ఉండేటి. కానీ ఇక్కడ వచ్చేసి ఎన్ మోర్ పోల్స్ ఉన్నాయన్నమాట జీరో కన్నా. కాబట్టి ఇచ్చిన వాటిలో -20 ఇంటూ ఎన్ మోర్ పోల్స్ అన్నమాట ఇంటూ డిబి బై డికేట్స్ అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అంటే ఎన్ని పోల్స్ ఉంటే జీరో కన్నా ఎక్కువ అన్ని ఇంటూ -20 వేయాలన్నమాట. ఓకే. 64. ఏ పోల్ అట్ ద ఆరిజిన్ ఇన్ ఏ బోర్డ్ ప్లాట్ కాజెస్. పోల్ వచ్చేసి ఆరిజిన్ దగ్గర ఉంటే బోర్డ్ ప్లాట్ లో ఏం ఇండికేషన్ ఇస్తుంది అంటే -20 dB డికేట్స్ ఫర్ స్లోప్ ఉన్నట్టు లెక్క అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. ద ఫేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఏ రియల్ పోల్ అట్ ఎస్ ఇస్ ఈక్వల్ -a అప్రోచెస్ ఎట్ హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఎస్ ఇస్ ఈక్వల్ -a అయినప్పుడు మనకు -90 degrees వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. రూట్ లోకస్ రిప్రజెంట్స్ ది మూవ్మెంట్ ఆఫ్. రూట్ లోకస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకు గెయిన్ వేరీ అయినా కూడా క్లోజ్ లూప్ పోల్స్ ఇండికేట్ చేస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. రూట్ లోకస్ స్టార్ట్స్ ఫ్రమ్. రూట్ లోకస్ స్టార్ట్స్ కావాలంటే మనకు కండిషన్ ఏంటంటే k = 0 ఉండాలి. దట్ మీన్స్ క్లోజ్ లూప్ పోల్స్ ఈక్వల్ టు ది ఓపెన్ లూప్ పోల్స్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఓపెన్ లూప్ పోల్స్ ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. రూట్ లోకస్ టర్మినేట్స్ అట్. రూట్ లోకస్ ఎప్పుడు టర్మినేట్ అవుతుందంటే ఓపెన్ లూప్ జీరోస్ ఆర్ ఇన్ఫినిటీకి ఉన్నప్పుడు అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. ద నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఓపెన్ లూప్ పోల్స్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70. ఏ పాయింట్ లైస్ ఆన్ ద రూట్ లోకస్ ఇఫ్ ద యాంగిల్ కండిషన్ ఈజ్. వచ్చేసి మనము ఈ పాయింట్ వచ్చేసి రూట్ లోకస్ మీద మెన్షన్ చేయాలంటే యాంగిల్ ఎంత ఉండాలంటే యాంగిల్ ఆఫ్ జిఎస్ అంటే హెచ్ఎస్ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు జిఎస్ ఆఫ్ హెచ్ఎస్ ఈక్వల్ టు ది 2k + 1 ఇంటూ 180 degrees అన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఇది వచ్చేసి ఇది కూడా ఆల్సో కాన్స్టెంట్ బిట్ అనమాట. నెంబర్ 70. ఏ పాయింట్ లైస్ ఆన్ ద రూట్ లోకస్ ఇఫ్ ద యాంగిల్ కండిషన్ ఈజ్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తే 1 + జిఎస్ ఇంటూ హెచ్ఎస్ అనమాట. ఇప్పుడు మనము జిఎస్ ఇంటూ హెచ్ఎస్ కావాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ది -1 అటువైపు పంపిస్తే -1 అవుతుంది. లేదా దాన్ని పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 1 వస్తుంది. యాంగిల్ వచ్చేసి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 180 degrees వస్తుంది అన్నమాట. దాన్ని ఎట్లా వస్తారంటే 2k + 1 ఇంటూ 180 degrees వస్తారు. ఇక్కడ k అంటే ఎంతంటే 0 ± 1 ± 2 సో ఆన్ అన్నమాట. ఇక్కడ యాంగిల్ అడిగారు కాబట్టి 2k + 1 ఇంటూ 180 degrees అన్నమాట. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. ఫర్ ఏ g of s ఇంటూ h of s is equal to k by s into s + 2 ద రూట్ లోకస్ అసిమ్ప్టోటిక్ సెంట్రాయిడ్ ఈజ్. ఇప్పుడు మనం వచ్చేసి ఇచ్చిన ఈక్వేషన్ లో పోల్స్ రాస్తే s = 0 వస్తుంది. ఇంకోటి s + 2 = 0 కాబట్టి దాన్ని సాల్వ్ చేస్తే s = -2 వస్తుంది అనమాట. అంటే n = నెంబర్ ఆఫ్ పోల్స్ ఇక్కడ వచ్చేసి 0 -2 కాబట్టి 2. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి జీరోస్ అనేవి లేవు అన్నమాట. దట్ ఈస్ m = 0. మనకు జనరల్ గా ఫార్ములా ఏంటంటే ρA = ది సిగ్మా ఆఫ్ రియల్ పోల్స్ మైనస్ రియల్ జీరోస్ డివైడ్ బై n - m ఫార్ములా అన్నమాట. ఇక్కడ మనకు రియల్ పోల్స్ అంటే ఏమేమంటే 0 + -2 మనకు వచ్చేసి జీరోస్ వచ్చేసి
మైనస్ జీరో అన్నమాట. జీరోస్ ఏం లేవు కదా, అందుకని మైనస్ జీరో వస్తుంది. డివైడెడ్ బై ఎన్ మైనస్ ఎం అనమాట. ఎన్ ఈజ్వల్ టు ఎం ఈజ్వల్ జీరో, 2 మైనస్ జీరో. ఆ విధంగా చేస్తే మనకి ఏమొస్తుందంటే 0 ప్లస్ -2 డివైడ్ బై 2 వస్తుంది అనమాట. రెండు క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. ఫర్ ద సిస్టమ్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 71 ద అసిమ్ప్టోటిక్ యాంగిల్స్ ఆర్. జనరల్ అసిమ్ప్టోటిక్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే θ ఈక్వల్ టు 2q ప్లస్ 1 ఇంటూ 180 డివైడెడ్ బై n మైనస్ ఎం అనమాట. మనకు వచ్చేసి n మైనస్ ఎం వచ్చేసి పైన లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి 2 వచ్చింది. మనం ఇక్కడ వచ్చేసి క్యూ వాల్యూ ఏంటంటే క్యూ ఈక్వల్ టు 0 1 2 3 4 అలా అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఇనిషియల్ గా 0 సబ్మిట్ చేస్తే మనకు వస్తుంటే 1 ఇంటూ 180 డివైడ్ బై 2 ఈక్వల్ టు 90 వస్తుంది. అలాగే వచ్చేసి క్యూ ఈక్వల్ 1 సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 3 ఇంటూ 180 బై 2 అంటే నీకు ఫైనల్ గా వచ్చేసి 180 డివైడ్ బై 2 వస్తే 90 వస్తుంది. 90 ఇంటూ 3 ఈక్వల్ 270. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. బ్రేక్ అవే పాయింట్స్ ఆర్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ది. Here k is equal to the 1 by minus of g naught of s అనమాట. అండ్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కావాలనుకుంటే మనము డిఫరెన్సెస్ చేయాలి. దాన్ని విత్ రెస్పెక్ట్ టు ది s తో మనం dk బై ds ఈక్వల్ టు 0 చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. ఇఫ్ ఏ రూట్ లోకస్ అక్రాస్ ది ఇమాజినరీ యాక్సిస్ ద కరస్పాండింగ్ గెయిన్ can often be determined using the Routh criteria. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. యాడింగ్ ఏ జీరో టు ఏ రూట్ లోకస్ సిస్టమ్ జనరల్లీ టెన్స్ టు బి. మనం జీరో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రూట్ లోకస్ బ్రాంచెస్ టువర్డ్స్ ది జీరో సైడ్ మూవ్ అవుతుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 76. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ లీడ్ కాంపోజిషన్ ఈజ్ జనరల్లీ టు. లీడ్ కాంపోజిషన్ ఇట్ ప్రొవైడ్స్ ది పాజిటివ్ ఫేస్ కాంట్రిబ్యూషన్. దానివల్ల ఏమవుతుందంటే ఇంప్రూవ్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అండ్ ఫేస్ మార్జిన్. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. ఏ లీడ్ కాంపోజిటర్ హ్యాస్ ది టిపికల్ ఫార్మ్ ఆఫ్ GC ఆఫ్ S ఈక్వల్ టు ది k ఇంటూ 1 ప్లస్ ts బై 1 ప్లస్ ఆల్ఫా ts అనమాట. ఫర్ ఏ లీడ్ కాంపోజిటర్ ఆల్ఫా వాల్యూ చూడాలంటే 0 టు 1 మధ్యలో ఉండాలన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఏ ల్యాగ్ కాంపన్సేటర్ ఈజ్ మెయిన్లీ యూజ్ టు. ల్యాగ్ కాంపన్సేటర్ మనం యూజ్ చేయడం వల్ల వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ గెయిన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. దాని వచ్చేసి అలాగే వచ్చేసి హై ఫ్రీక్వెన్సీ గెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు ఇంక్రీజ్ కావడం వల్ల వచ్చేసి స్టడీ స్టేట్ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. ఫర్ ఏ ల్యాగ్ కాంపన్సేటర్ GC ఆఫ్ S ఈక్వల్ టు ది k ఇంటూ 1 ప్లస్ ts బై 1 ప్లస్ బీటా ఇంటూ ts అనమాట. టిపికల్లీ బీటా వాల్యూ ఎంత ఉండాలంటే గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. లీడ్ కాంపోజిషన్ జనరల్లీ లీడ్ కాంపోజిషన్ చేస్తుందంటే ఫేజ్ మార్జిన్ ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. ల్యాగ్ కాంపోజిషన్ జనరల్లీ ల్యాగ్ కాంపోజిషన్ ఏం చేస్తుందంటే లోయర్ ఫ్రీక్వెన్సీ గెయిన్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే వచ్చేసి హైయర్ ఫ్రీక్వెన్సీ గెయిన్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే వచ్చేసి స్టడీ స్టేట్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. బ్యాండ్ విడ్త్ వచ్చేసి మాత్రం డిక్రీజ్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డిక్రీజ్ ది బ్యాండ్ విడ్త్ ఇచ్చారు కాబట్టి హియర్ బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. ద మాక్సిమం ఫేస్ లీడ్ ఆఫ్ ఏ GC ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు ది 1 ప్లస్ ts బై 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ ts వేర్ ఆల్ఫా ఈజ్ 0 టు 1 ఇన్ బిట్వీన్ అనమాట. అప్పుడు వచ్చేసి మ్యాక్సిమం ఫేస్ లీడ్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఫేస్ లీడ్ ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఆల్ఫా బై 1 ప్లస్ ఆల్ఫా. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. లీడ్ కాంపోజిషన్ ఈజ్ మోస్ట్ సూటబుల్ వెన్ ద డిజైన్ రిక్వైర్మెంట్ ఈజ్. వచ్చేసి డిజైన్ రిక్వైర్మెంట్ వచ్చేసి జనరల్ గా వచ్చేసి లీడ్ కాంపోజిషన్ చేస్తే ఫేస్ మార్జిన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వచ్చేసి ట్రాన్సియెంట్ రెస్పాన్స్ వచ్చి ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఈ రెండు కండిషన్ బేస్ చేసుకొని ఏదైనా ఎక్విప్మెంట్ డిజైన్ చేస్తారన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84. లీడ్ ల్యాగ్ కాంపోజిషన్ యూజ్డ్ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఇంప్రూవ్. లీడ్ కాంపోజిషన్ లో వచ్చేసి ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేస్తారు. ల్యాగ్ కాంపోజిషన్ వచ్చేసి స్టడీ స్టేట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తారు. ఆ రెండు కలిపి ఇక్కడ వచ్చేసి సిలో ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 85. ఏ కాంపోజిటర్ పాజిటివ్ ఫేస్ యాంగిల్ అరౌండ్ క్రాస్ ఫ్రీక్వెన్సీ. క్రాస్ ఫ్రీక్వెన్సీ దగ్గర వచ్చేసి పాజిటివ్ ఫేస్ యాంగిల్ ఏది క్రియేట్ చేస్తారంటే ఇచ్చిన వాటిల్లో లీడ్ కాంపోజిషన్ ఈజ్ ఆన్సర్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. జనరల్గా మనకి ఎక్కడైనా కూడా లీడ్ కాంపోజిషన్
అనేది సపోజ్ ల్యాగ్ లో లీడ్ ఉన్నప్పుడు ఎక్కడ మనకు రెగ్యులేషన్స్ లో కూడా లీడ్ అనేది ఎక్కడ వచ్చినా కూడా పాజిటివ్ యాంగిల్ క్రియేట్ చేస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా మనం ఆన్సర్ రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ద హీట్ ప్రొడ్యూస్డ్ రెసిస్టర్ హీటర్ ఈజ్. రెసిస్టర్ హీటర్ లో మనకు హీట్ ప్రొడ్యూస్ అనే ఫార్ములా ఏంటంటే I2RT. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 87. ఫర్ ఏ రెసిస్టెన్స్ హీటింగ్ ఫర్నేస్ మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ టు ది లోడ్ రిక్వైర్స్ అన్నమాట. మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ కావాలంటే ప్రాపర్ థర్మల్ కప్లింగ్ ఉండాలి. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 88. ఇండక్షన్ హీటింగ్ ఈజ్ బేస్డ్ ఆన్. జనరల్ గా వచ్చేసి ఇండక్షన్ హీటింగ్ ఏ ప్రిన్సిపల్ వర్క్ అవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 89. ద టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎ హీట్ ఇన్ అన్ ఇండక్షన్ హీటింగ్ ఆర్. ఇండక్షన్ హీటింగ్ ప్రిన్సిపల్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటే ఆటోమేటిక్గా మనకు హిస్టరీస్ లాసెస్ అయ్యి, అలాగే కరెంట్ ఉంటే ఇండి కరెంట్ లాసెస్ అన్నమాట. ఈ రెండు లాసెస్ అపేర్ అవుతాయి అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెంబర్ 90. ది పెనిట్రేషన్ డెప్త్ ఇన్ ఇండక్షన్ హీటింగ్ జనరలీ. ఇది వచ్చేసి పెనిట్రేషన్ డెప్తింగ్ లో వచ్చేసి మనం డెల్టా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/√ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. హియర్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే డెల్టా వాల్యూ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. డిక్రీజ్ విత్ ఫ్రీక్వెన్సీ. క్వశ్చన్ నెంబర్ 91. డైఎలక్ట్రిక్ హీటింగ్ ఈజ్ పర్టికులర్లీ సూటబుల్ ఫర్. డైఎలక్ట్రిక్ హీటింగ్ లో వచ్చేసి మనం ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పంపించడం వల్ల వచ్చేసి మాలిక్యూల్ పోలరైజేషన్ లాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అన్నమాట. కాబట్టి ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92. డైఎలక్ట్రిక్ హీటింగ్ పవర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ప్రపోర్షనల్ టు ది. జనరల్ గా డైఎలక్ట్రిక్ కెపాసిటర్ లాగానే డైఎలక్ట్రిక్ పవర్ కానీ ఫార్ములా ఏంటంటే ఫిజికల్ ఒమేగా సి వి స్క్వేర్ ఇంటూ tan డెల్టా అన్నమాట. ఇక్కడ ఒమేగా సి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ అనమాట. పి డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఎఫ్ ఇంటూ వి స్క్వేర్ tan డెల్టా. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 93. రెసిస్టెంట్ వెల్డింగ్ ఈజ్ బేస్డ్ మెయిన్లీ ఆన్ I2RT హీటింగ్ అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. ఇన్ సీమ్ వెల్డింగ్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ జనరలీ. ఇక్కడ వచ్చేసి రొటేటింగ్ వీల్స్ ని యూజ్ చేస్తారు. యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ గా లేకుంటే ఇంటర్మీడియట్ గా సిమ్ వెల్డింగ్ చేయొచ్చు అనమాట. ఇది ఈస్ ది అడ్వాంటేజ్. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 96. బట్ వెల్డింగ్ జాయింట్స్ కాంపొనెంట్స్. బట్ వెల్డింగ్ వచ్చేసి కాంపొనెంట్స్ కానీ లేకుంటే వర్క్ పీసెస్ కానీ తీసుకొని ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత రెసిస్టెన్స్ హీటింగ్ కానీ లేకుంటే ప్రెజర్ అప్లై చేసి అక్కడ ఎండ్ టు ఎండ్ వెల్డింగ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 97. ద ట్రాక్టివ్ ఎఫర్ట్ రిక్వైర్డ్ టు యాక్సిలరేట్ ఎ ట్రైన్ ఈజ్ ప్రైమరీ రిలేటెడ్ టు ది. జనరల్ వచ్చేసి ట్రైన్ యొక్క యాక్సిలరేషన్ ఏ అవుతుంది. మాస్ వచ్చి ఆల్రెడీ ఎం ఉంటుంది. మనం వచ్చేసి నెట్ యాక్సిలరేషన్ ఫోర్స్ కావాలనుకుంటే మనం జనరల్గా న్యూటన్ సెకండ్ లా ప్రకారము ఎఫ్ ఈజ్వల్ ఎంఏ. ఇక్కడ కూడా ఫోర్స్ కావాలంటే ఎఫ్ ఈజ్వల్ ఎంఏ అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. ఫర్ ఏ ట్రైన్ మూవింగ్ అని అప్వర్డ్ గ్రేడియంట్ ద గ్రేడియంట్ రెసిస్టెన్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. ట్రైన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ పోతుంది, వెయిట్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య క్రియేటెడ్ యాంగిల్ వచ్చేసి గ్రేడియంట్ అంటారు, జీ అంటారు. కాంపోనెంట్ వచ్చేసి ఎంజీ కాస్ థీటా. అలాగే వచ్చేసి ప్యారలల్ గా ఉండే కాంపోనెంట్ వచ్చేసి ఎంజీ సైన్ థీటా అనమాట. ఇక్కడ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఈజ్ ఈక్వల్ టు ది tan థీటా. tan థీటా వాల్యూస్ సైన్ థీటా వాల్యూస్ అప్రాక్సిమేట్గా ఈక్వల్ అనమాట. మనకు వచ్చేసి పర్పెండిక్యులర్ గా ఉండే గ్రేడియంట్ ఏంటంటే పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. ఇక్కడ వచ్చేసి సైన్ థీటా tan థీటా రెండు ఈక్వల్. థీటా ఈక్వల్ టు ది గ్రేడియంట్ అనమాట. మనకి ఇచ్చిన మనకు ఫైనల్ గా వచ్చేసి ఎంజీజీ వస్తుంది అనమాట. అంటే సైన్ థీటా ప్లేస్ లో మనం జీ సబ్మిట్ చేస్తాం, ఎంజీజీ. సో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99. స్పీడ్ టైమ్ కర్వ్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ ట్రైన్ నార్మల్లీ కన్సిస్ట్ ఆఫ్. ఒక ట్రైన్ వచ్చేసి మూవ్ కావాలంటే యాక్సిలరేషన్ ఉండాలి. దాని తర్వాత వచ్చేసి బ్రేక్ వేసినప్పుడు ఫ్రీ రన్నింగ్ అవుతుంది. తర్వాత క్యాస్టింగ్ ఉంది. ఫైనల్ గా వచ్చేసి బ్రేక్స్ చేస్తాం అనమాట. ఈ 4 ఉండాలి. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 100. దిస్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ట్రైన్ హ్యాస్ మాస్ వచ్చేసి 200 tons ఇచ్చారు అండ్ యాక్సిలరేట్స్ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.5 meters per second స్క్వేర్ ఇచ్చారన్నమాట. ఆన్ లెవెల్ ట్రాక్, అంటే లెవెల్ ట్రాక్ వచ్చి లెవెల్ గా ఉంది. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ 3 kilonewtons అన్నమాట. ది రిక్వైర్డ్ ట్రాక్టివ్ ఎఫర్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ.
జనరల్ గా మనకు ఎఫ్ ఈజ్వల్ టు ఎంఏ అని తెలుసు. ఎఫ్ఏ ఈజ్వల్ టు అంటే యాక్సిలరేషన్ ఫోర్స్ ఈజ్వల్ టు ది ఎంఏ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎం అంటే 200 టన్స్ ఇచ్చారు. 200 టన్, ఒక టన్ అంటే 1000 కేజీస్ అనమాట. 200 ఇంటూ 1000 వేస్తే మనకు వచ్చేసి 2 lakhs కేజీస్ వస్తుంది. మనం యాక్సిలరేషన్ ఫోర్స్ కావాలంటే ఎఫ్ ఈజ్వల్ ఎంఏ కదా, 2 lakhs కేజీస్ ఇంటూ 0.5తో మల్టిప్లై చేస్తే 100 కిలో న్యూటన్స్ వస్తుంది అనమాట. ఎఫ్ఏ ఫోర్స్ ఉంటుంది అనమాట. ఆ ఫోర్స్ ఎంత ఇచ్చారంటే 3 kN ఇచ్చారు. అంటే ఏదైనా ఒక ట్రాక్ మూవ్ కావాలంటే ట్రాక్ రెసిస్టెన్స్ ను బేర్ చేయాలి. అలాగే వచ్చేసి యాక్సిలరేషన్ ఫోర్స్ కూడా ఈ రెండింటిని ఓవర్కమ్ చేయాలి. రెండు క్లబ్ చేస్తే 100 ప్లస్ 3 ఈజ్వల్ టు ది 103 కిలో న్యూటన్స్ అనమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. ఒకసారి మనము స్పీడ్ గా ఫార్ములాస్ డివైడ్ చేసుకున్నాము. ఫీడ్బ్యాక్ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్వల్ టు ది జిఎస్ బై 1 ప్లస్ జిఎస్ ఇంటూ హెచ్ఎస్ అనమాట. అలాగే ఒకవేళ ఎస్ లో కావాలంటే 1 బై 1 ప్లస్ జిహెచ్ అనమాట. ఎర్రర్ కాన్స్టెంట్ కేపీ ఈజ్వల్ టు ది లిమిట్స్ ఆఫ్ ఎస్ టెన్స్ టు 0 జి ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అనమాట. అదే కేవీ కావాలనుకుంటే లిమిట్స్ ఆఫ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ జిఎస్ ఇంటూ హెచ్ఎస్. కేఏ కావాలనుకుంటే లిమిట్స్ ఆఫ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ స్క్వైర్ జిఎస్ ఇంటూ హెచ్ఎస్ అనమాట. ఫర్ యూనిట్ స్టెప్ అయితే ఎర్రర్ వచ్చేసి ఈఎస్ఎస్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ కేపీ. ఫర్ యూనిట్ ర్యాంప్ అయితే ఈఎస్ ఈక్వల్ టు 1 బై కేవీ అనమాట. ఫర్ యూనిట్ పారాబోలిక్ ఇన్పుట్ అయితే ఈఎస్ ఈక్వల్ టు 1 బై కేఏ. మనకి కంపారిజన్ టేబుల్ ఇచ్చారు. టైప్, స్టెప్, ర్యాంప్, పారాబోలిక్ అనమాట. టైప్ 0లో వచ్చేసి స్టెప్ అప్లై చేసినప్పుడు ఫైనైట్ వాల్యూ వస్తుంది. అదే ర్యాంప్ అప్లై చేస్తే ఇన్ఫినిట్ వస్తుంది. పారాబోలిక్ అప్లై చేసినప్పుడు ఇన్ఫినిట్ వస్తుంది అనమాట. అదే టైప్ 1లో వస్తే స్టెప్ అప్లై చేసినప్పుడు 0 వస్తుంది. ర్యాంప్ అప్లై చేస్తే ఫైనైట్ వస్తుంది. పారాబోలిక్ అప్లై చేసినప్పుడు ఇన్ఫినిట్ వస్తుంది. టైప్ 2లో వచ్చేసి స్టెప్ అప్లై చేస్తే 0 వస్తుంది. ర్యాంప్ అప్లై చేసినప్పుడు 0 వస్తుంది. పారాబోలిక్ అప్లై చేసినప్పుడు ఫైనైట్ వాల్యూ వస్తుంది అనమాట. అదే టైప్ 3లో వచ్చేసి స్టెప్కు 0, ర్యాంప్కి 0, పారాబోలిక్ 0 వస్తుంది అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే వచ్చేసి మనకు ఫైనైట్ వాల్యూ మన టేబుల్ గమనిస్తే షిఫ్ట్ అవుతూ ఉంది అనమాట. ఈచ్ టైప్ మారే కొద్ది. అలాగే రూట్ క్రిటీరియల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆర్హెచ్బి రూట్స్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ అనమాట. సైన్ ఎన్నిసార్లు చేంజ్ అయితే అన్ని రూట్స్ ఉన్నట్టు లెక్క. ఫర్ ఏ ఎస్ క్యూబ్ ప్లస్ ఏఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ సి. ఈ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్టెబిలిటీ రిక్వైర్. స్టెబిలిటీ కావాలంటే కండిషన్స్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ 0, బి గ్రేటర్ దాన్ 0, సి గ్రేటర్ దాన్ 0, ఏబి గ్రేటర్ దాన్ సి ఉండాలన్నమాట. ఓకే. అదే బోర్డ్ క్రిటీరియల్ వచ్చేసి ఈచ్ పోల్ ఈజ్ ఈక్వల్ టు -20 dB ఫర్ డికేట్స్ ఉంటుంది. అదే ఈచ్ 0 వచ్చేసి +20 dB ఫర్ డికేట్ ఉంటుంది అనమాట. అదే ఇంటిగ్రేషన్ అయితే -90 ఉంటుంది. డిఫరెన్స్ అయితే +90 ఉంటుంది. ఫేస్ మార్జిన్ కావాలంటే పిఎం ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 5 ఇంటూ జీసీ అనమాట. అదే గెయిన్ మార్జిన్ కావాలంటే జిఎం ఈజ్ ఈక్వల్ టు 1 బై మాడ్యులస్ ఆఫ్ జి ఆఫ్ జే ఒమేగా పిసి ఇంటూ హెచ్ ఇంటూ జే ఒమేగా పిసి అనమాట. రూట్ లోకస్ లో వచ్చేసి యాంగిల్ కండిషన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 2k + 180 degrees అనమాట. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అనమాట. అసిమ్ప్టోటిక్ సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే రో ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ పోల్స్ మైనస్ సిగ్మా ఆఫ్ జీరోస్ డివైడెడ్ బై n minus m. Here n is equal to the number of poles, m is equal to the number of zeros అనమాట. అసిమ్ప్టోటిక్ యాంగిల్స్ కావాలంటే θ q is equal to the 2q plus 1 into 180 divided by n minus m అనమాట. ఓకే. అక్కడ q వచ్చేసి 0 ± 1 ± 2 సో ఆన్. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 180 degrees వస్తుంది అనమాట. కాంపన్సేషన్ ప్రకారం చూస్తే లీడ్ కాంపన్సేషన్ వచ్చేసి ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అండ్ ఫేస్ మార్జిన్ ఇంప్రూవ్ చేస్తుంది. ల్యాగ్ కాంపన్సేషన్ వచ్చేసి స్టడీ స్టేట్ స్టెబిలిటీ యాక్యురసీ ఇంప్రూవ్ చేస్తుంది. లీడ్ ల్యాగ్ వచ్చేసి బోత్ ని చేస్తుంది అనమాట. అంటే ట్రాన్సియెంట్ రెస్పాన్స్, ఫేస్ మార్జిన్, అలాగే వచ్చేసి స్టడీ స్టేట్ యాక్యురసీ అనమాట. ఎలక్ట్రిక్ హీటింగ్ లో హీటింగ్ కావాలంటే మనకు I² RT ఫార్ములా. అదే పవర్ కావాలంటే P = VI లేకుంటే I² R లేకుంటే V²/R. అదే ఇండక్షన్ హీటింగ్ లో డెల్టా ఈజ్ ఈక్వల్ టు
డెల్టా ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1 బై రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ రూట్ పర్లేదు, రూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. డైఎలక్ట్రిక్ హీటింగ్ లో పవర్ కావాలంటే ఒమేగా సివి స్క్వేర్ tan డెల్టా ఆర్ ఒమేగా సి ఈక్వల్ టు ఎఫ్ అనమాట. ఎఫ్ ఇంటూ వి స్క్వేర్ tan డెల్టా. అలాగే ట్రాక్షన్ లో వచ్చేసి యాక్సిలరేషన్ ఫోర్స్ కావాలంటే ఎఫ్ఏ ఈక్వల్ టు ఎంఏ. గ్రేడియంట్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావాలంటే ఎఫ్జి ఈక్వల్ టు ఎంజి అనమాట. ట్రాక్టివ్ ఎఫర్ట్స్ కావాలంటే యాక్సిలరేషన్ ఫోర్స్ ప్లస్ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్లస్ గ్రేడియంట్ ఫోర్స్. ఈ 3 ఫోర్స్ని ఓవర్కమ్ చేసినప్పుడే ట్రైన్ యొక్క టోటల్ ఎఫెక్టివ్ ఫోర్స్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.